హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మా బావ ట్రిప్ వెళ్ళిన వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా. లాంగ్ వీడియోలో చూడండి, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మమ్మల్ని అయితే విలేజ్లో డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాడు. మధ్యలో ఏదో కార్ది ప్రాబ్లం ఉంటే మెకానిక్ దగ్గర అయితే ఆగాము, పంచర్ షాప్ దగ్గర. ఇక్కడైతే కొద్దిగా బ్యాంక్ అయితే వచ్చేసాము. బ్యాంక్ పని మీద ఉన్నాడు. నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను, చాలా విసుకొచ్చేసింది. ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇక మా బావ అయితే రూమ్కి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఏమేమి సామాన్ కావాలో మొత్తం తీసుకున్నారు. ఇక్కడ టమాటో పికిల్ ఇంకా చికెన్ పికిల్ అయితే పెట్టుకున్నారు. మా బావ ఫ్రెండ్స్లలో మొత్తానికి మా బావకి ఫస్ట్ మ్యారేజ్ అయింది, అందుకే ఇక్కడికైతే వచ్చి పికిల్స్ అయితే పెట్టేసుకున్నారు. ఈరోజు నైటే కర్ణాటక వెళ్ళారు, మార్నింగ్ దర్శనం చేసేసుకున్నారు. నాకు క్లారిటీగా తెలియదు అసలు అంటే ఏం దేవుడు అనేది కూడా. మీకు వీడియోలో చూస్తే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే దర్శనం చేసేసుకొని ఇంకా గోవా వెళ్ళారు. కాలెన్గుట్ అంట, అక్కడికి కూడా వెళ్ళారు. ఇంకా కృష్ణునిది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా విగ్రహాలు అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇది థర్డ్ టైం వెళ్ళాడు ఇలా ట్రిప్కి. అసలు ఎవ్వరు మ్యారేజ్ అయిన తర్వాత అంత పంపించరు. నేనైతే ఇంకా నేను ఎంజాయ్ చేయకున్నా కూడా అతనైనా మొత్తం చూడాలి అని నేనైతే పంపిస్తున్నాను. మరి అలా పంపించడం కరెక్టా తప్ప మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పంపించవచ్చా? చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మ్యారేజ్కి ముందు కూడా ఇలానే ట్రిప్లకి వెళ్ళేవారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి మ్యారేజ్ కావాలి కాబట్టి ఇతను కూడా అలానే వెళ్తున్నారు. నైట్ టైం బీచ్లో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వ్యూ అయితే. చూస్తున్నారు కదా, మంచిగా ఎంజాయ్ చేశారు. కానీ నాకైతే ఎందుకో వాటర్ అంటే చాలా భయం. ఏదో ఇంతగానం వాటర్ చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది. మరి మీకు కూడా అంతేనా? వాటర్లో చాలా ఈత కొట్టడం ఇలాంటివి చాలా చేస్తుంటారు. నాకు మాత్రం చాలా భయం వేస్తుంది. ఇదైతే గోవా దగ్గర బీచ్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక 3 days అయితే వెళ్ళారు. అసలు ఆ వాటర్ అలలు వస్తుంటేనే నాకైతే వీడియోలో చూస్తేనే చాలా భయం వేసింది. మరి ఇంకా వాటర్లో ఎలా ఆడుకుంటారో ఏమో. చూడండి అలలు అసలు ఎంతలా వస్తున్నాయో. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కూడా ఇంకా అక్కడనే సెలబ్రేట్ చేసుకున్నారు. చూడండి, కేక్ అయితే కట్ చేస్తున్నారు.
వీళ్ళందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్లో అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే మా ఫ్రెండ్స్తోని ట్రిప్స్కి వెళ్ళాను. ట్రిప్స్కు అని అంటే మరీ అంత ట్రిప్స్ ఏం కాదు, ఓన్లీ నేనైతే టెంపుల్స్కే వెళ్ళాను. టెంపుల్స్ ఇంకా పార్క్లకే వెళ్ళాను. పార్క్లకు అయితే ఎనిమల్స్ అలా చూడడానికి వెళ్ళాను. టెంపుల్స్కి వెళ్ళేదాన్ని కానీ మరి ఇట్లా బీచ్లకి అలా అస్సలు వెళ్ళలేదు. ఎందుకో నాకు వాటర్ అంటేనే చాలా భయం. మరి మీరు కూడా ఎవరన్నా నాలాగానే వాటర్ అంటే చాలా భయం ఉన్నవాళ్ళు, ఇంకా ట్రిప్స్కి ఏం వెళ్ళకుండా ఇలా టెంపుల్స్కే ఈ జనరేషన్లో అసలు ట్రిప్స్కి చాలా వెళ్తుంటారు ఫ్రెండ్స్తో. గర్ల్స్ అయితే ట్రిప్స్కి కానీ ఇంకా ఎక్కడెక్కడనో వెళ్తుంటారు. నేనైతే ఓన్లీ పార్క్లకి ఇంకా టెంపుల్స్కే వెళ్తూ ఉంటాను మా ఫ్రెండ్స్తోని. చూడండి ఇలా అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే వండుకుంటున్నారు. మా బావ అయితే చాలా బాగా కుక్ చేస్తారు. మరి నాలాగా ఇలా ఈ జనరేషన్లో ఇలా ఉంటే ఎవరన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.